స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అమ్మా యూనిట్ 2 లో ఉన్న పోయం అంటారు జియోగ్రఫీ లెసన్ కోసం చెప్పబోతున్నాం. రిటర్న్ బై జుల్ఫికార్ ఘోష్ గారు రాశారమ్మా. ఈ యొక్క లెసన్ ఏంటి అంటే మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఇన్ ది పోయం జియోగ్రఫీ లెసన్ ది పోయట్ జుల్ఫికార్ ఘోష్ డిస్క్రైబ్ ది సిటీ వైల్ హీ ఈస్ గోయింగ్ అప్. ఈ లెసన్ లో జియోగ్రఫీ లెసన్ లో వివరిస్తున్నారు, సిటీ కోసం వివరిస్తున్నారంట. గోయింగ్ అప్, ఏరోప్లేన్ మీద పైకి వెళ్తున్నప్పుడు సిటీ ఎలా ఉంటుందో అని దానికోసం వివరిస్తున్నారంట. అతను ఏంటంటే కింద నుంచి చూస్తే సిటీ మనకి ఇరికిరికి సందులు అవన్నీ కాలువలు అవన్నీ మనకు కనిపిస్తుంటాయి. అదే సిటీ మనం ఫ్లైట్ ఎక్కి కొన్ని మైల్స్ దూరం నుంచి పైనుంచి చూస్తే నీట్ కనిపిస్తుంది. అదే ఈ యొక్క లెసన్ మెయిన్ కంటెంట్. ఇతను కూడా ఫ్లైట్ ఎక్కిన తర్వాత అలా చూస్తున్నారంట, వైల్ గోయింగ్ అప్ సిటీ ఎలా ఉందో చూస్తున్నారంట. ఇతను కింద చూస్తున్నప్పుడు ఒకలా కనిపించిందంట, గజిబిజిగా. పైకి వెళ్ళిన తర్వాత నీట్ కనిపిస్తుందంట ఇతనికి. ఇన్ టు ది స్కై ఇన్ ఏ జెట్ లైనర్ ఆర్ అన్ ఏరోప్లేన్. ఇతను ఫ్లైట్ మీద ఆకాశంలో నుంచి ఏరోప్లేన్. జెట్ లైనర్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ మీన్ బై జెట్ లైనర్? జెట్ లైనర్ అంటే ఏ లార్జ్ జెట్ క్రాఫ్ట్ క్యారింగ్ ప్యాసింజర్స్ అంటారు దాన్ని. ఓకేనమ్మా. ఆకాశంలో నుంచి వెళ్తే కిందన ఎలా కనిపిస్తుంది దానికోసం చెప్తున్నారు. అసలు జియోగ్రఫీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ అర్త్. హీ టెల్స్ us how the city appears from the window of an airplane. ఇతను ఏరోప్లేన్ మీరు వెళ్తున్నారు, విండో సీట్ లో కూర్చున్నారు. విండో సీట్ దగ్గర కూర్చున్నప్పుడు అపియర్స్ అతనికి ఎలా కనిపిస్తుందంటే కిందన ఈ టెల్స్ us ఎలా సిటీ ఎలా కనిపిస్తుందో ఇతను మనకి ఏరోప్లేన్ మీద నుంచి కింద చూస్తుంటే సిటీ ఎలా కనిపిస్తుందో మనకి వివరిస్తున్నారు జుల్ఫికర్ ఘోష్ గారు. He could understand why the city had grown into opposite way. He said that the city was developed just as it was necessary for the people. He could understand. ఫస్ట్ ఇతనికి అర్థం కాలేదు. ఇతను ఎప్పుడు కింద నుంచి చూడడం వల్ల ఇతనికి సిటీ ఎలా కనిపించింది? గందరగోళంగా, మురుగుపడిన కాలువలు ఆ విధంగా కనిపించింది. ఎప్పుడైతే ఇతను పైకి వెళ్తాడో వై ది సిటీ హ్యాడ్ గ్రోన్ ఇంటూ ఆపోజిట్ వే. సో కింద ఉన్నప్పుడు ఎలా కనిపించింది ఇతనికి? ఎందుకు సిటీ గ్రోన్ ఇంటూ ఆపోజిట్ వే. ఆపోజిట్ వే అంటే ఏంటమ్మా? విత్ నో పర్టికులర్ ఆర్డర్, ఒక ప్లాన్ ప్రకారంగా లేదు, ఒక ఆర్డర్ ప్రకారంగా లేదు, బ్యాడ్లీ ఆర్గనైజ్ చేశారంటే కనిపించింది కింద నుంచి చూస్తే. అదే సిటీ పైన ఫ్లైట్ లో నుంచి వెళ్తే మాకు మాదిరి కనిపిస్తుంది. హీ సేడ్ ద సిటీ వాస్ డెవలప్ జస్ట్ ఇట్ యాజ్ నెసరీ ఫర్ ది పీపుల్. సో ఎప్పుడైతే పైకి వెళ్ళాడో సిటీ బాగా డెవలప్ అయింది, ప్రజల అవసరం కోసం సిటీ బాగా డెవలప్ అయింది అని అనుకుంటున్నారు. ది సిటీ డెవలప్డ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది పీపుల్. సో కింద నుంచి చూసినప్పుడు ఒకలా అనిపించింది, పైకి వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి వెళ్ళిన తర్వాత సిటీ బాగానే డెవలప్ అయింది, ఒక మాదిరిగా. అంటే ప్రజలు ఆ మనుషుల అవసరాలకు తగ్గట్టుగానే సిటీ కూడా వాళ్ళకు అనుకూలంగా డెవలప్ అయింది, వాళ్ళ అవసరాలకు అనుకూలంగా సిటీ డెవలప్ అయింది అని అనుకుంటున్నాడు. త్రూ ది విండో ఆఫ్ ది ప్లేన్ he saw the city look small. విండో నుంచి చూస్తే ఈ సిటీ ఎలా కనిపిస్తుంది? చాలా చిన్నగా కనిపిస్తుంది. ఏ మైల్ ఆఫ్ ది గ్రౌండ్ లుక్ యాజ్ స్మాల్ ఆఫ్ 6 inches. ఒక మైల్ దూరం ఫ్లైట్ మీద నుంచి ఇది భూమి అనుకోండి. అతను ఫ్లైట్ మీద నుంచి ఇలాగా ఒక మైల్ అంటే 1.6 km హైట్ వెళ్ళిన తర్వాత అతను కనిపించింది, అబ్బా సిటీ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అనిపించింది. కింద ఉన్నప్పుడు అలా అనిపించలేదు. దాని ప్లేన్ రోజ్ టు హైట్ 1.6 కిలోమీటర్ పైకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ నేను తప్పుగా అబద్ధం చేసుకున్నాను, సిటీ బాగానే కనిపిస్తుంది, సో బాగానే కనిపిస్తుంది అనుకున్నాను. అదే ప్లేన్ 1.6 కి వెళ్తే సిటీ బాగానే కన్స్ట్రక్ట్ చేసి అనిపించింది. అదే ప్లేన్ 10,000 feet అంటే ఒక 3 kilometers హైట్ వెళ్ళినప్పుడు, సో అదే ప్లేన్ 1.6 kilometers వెళ్ళినప్పుడు సిటీ బాగానే ఉంది, అందంగా ఉంది, తప్పుగా అబద్ధం పడింది అనుకున్నాడు. అదే ఫ్లైట్ ఇతను 3 kilometers హైట్ వెళ్తున్నప్పుడు, ఇంకొంచెం 3 kilometers హైట్ వెళ్తున్నప్పుడు 10,000 feet అండ్ 3 kilometers హైట్. ది పోయిట్ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ లాజిక్ ఆఫ్ జియోగ్రఫీ. అప్పుడు అతనికి అర్థమైంది జియోగ్రఫీ యొక్క లాజిక్ అతనికి అర్థమైంది. ఎందుకంటే ఫ్రమ్ సచ్ హైట్ వన్ కుడ్ సీ అండ్ అండర్స్టాండ్ వై ది సిటీస్ ఇన్ ది కంట్రీ హ్యాడ్ డెవలప్డ్ అలాంగ్ ది రివర్స్. ఎప్పుడైతే అతను 3 kilometers అంత హైట్ ఆకాశంలో వెళ్తున్నప్పుడు అతనికి ఏమర్థమైందంటే ఎందుకు కంట్రీస్ లో సిటీస్ ఎందుకు డెవలప్ అవుతాయి, రివర్స్ దగ్గర ఎందుకు డెవలప్ అవుతాయి అని తెలుసుకున్నాడు. ఎందుకు డెవలప్ అవుతుంది? డెవలప్మెంట్ ఇస్ న్యాచురల్ బికాస్ పీపుల్ నీడ్ వాటర్. పీపుల్ కి వాటర్ అవసరం, అందుకే సిటీస్ ఎక్కువ రివర్స్ దగ్గర డెవలప్ అవుతాయి అని ఒక నీతిని తెలుసుకున్నాడు. ఇప్పుడు 3 kilometers హైట్ వెళ్తున్నప్పుడు తెలుసుకున్నాడు. 1.6 kilometers వెళ్ళినప్పుడు బాగానే ఉంది, డిజైన్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాయి, నేను తప్పుగా అబద్ధం చేసుకున్నాను కింద నుంచి చూడడం వల్ల అని అనుకున్నాడు. 3 kilometers హైట్ వెళ్ళిన తర్వాత ఇంకేమనుకున్నాడు? సిటీస్ ఎందుకు రివర్స్ మధ్య డెవలప్ అవుతాయి అని అనుకున్నాడు. ది డెవలప్మెంట్ ఇస్ న్యాచురల్ బికాస్ పీపుల్ నీడ్ వాటర్ ఫ్రమ్ ది హైట్. ది పోయిట్ కుడ్ ఆల్సో అండర్స్టాండ్ వై పీపుల్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ valleys. He says that it is land and water together that attracts the people. సో అలాగా 3 kilometers అంత హైట్ వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడు? ఎందుకు రివర్స్ దగ్గర ఉంటది, సిటీస్ డెవలప్ అవుతాయి అనుకున్నాడు. ఫ్రమ్ దట్ హైట్ ఇంకేం గమనించాడు? పీపుల్ ఎందుకు వ్యాలీస్ అంటే ఏంటమ్మా? ఒక లోయల దగ్గర ఎందుకు ప్రజలు ఎక్కువ నివసించడానికి ఇష్టపడతారు అని అనుకున్నాడంటే
వాటర్ అనేది మనకి పైనుంచి కిందకి వస్తది. సో మన వ్యాలీస్ దగ్గరలోకి వాటర్ బాగా స్టోర్ అవుతుంది కదా, వాటర్ యూసెస్ బాగుంటాయి కదా వాళ్ళకి. అందుకని ఆ విధంగా ఆ ఒక జియోగ్రఫీ లాజిక్ అయితే అర్థం చేసుకున్నాడు. ఈ సేస్ దట్ ఇట్ ఇస్ ల్యాండ్ వాటర్ రెండు కలిస్తే ప్రజలు అట్రాక్ట్ అవుతారు. అంతే కదమ్మా, ప్రజలకి వాటర్, ల్యాండ్ తో పాటు వాటర్ ఉండాలని కూడా కోరుకుంటారు. ఎగ్జాంపుల్, మీరు సొంత ఇల్లు, ఒక ఇల్లు కట్టించుకుని ఇంట్లో వాటర్ రాకపోతే మీరు ఇంట్లో ఉంటారా? ఉండలేరు. సో హౌస్ తో పాటు మనకు వాటర్ కూడా ఉండాలి. అందుకని ప్రజలు ఎక్కువ రివర్స్ మధ్యలో ఉండడానికి ఇష్టపడతారు, మళ్ళీ రివర్స్ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు, మధ్య సేమ్ టైం మెయిల్ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాటర్ మనకి పైనుంచి కిందకి వస్తది కాబట్టి. అది పేరకర్థం. లేటర్ గోస్ లైట్ ఆఫ్ 6 miles ఫ్రమ్ ది గ్రౌండ్ నుంచి ఇంకా అలాగా 6 miles 3 kilometers వెళ్ళిన తర్వాత ఇలా అనుకున్నాడు, రివర్స్ మధ్యన ఎందుకు ఉంటాయో తెలుసుకున్నాడు, వ్యాలీస్ లో ఎందుకు ప్రజలు నివసిస్తారో తెలుసుకున్నారు. అదే ప్లేన్ ఇంకాస్త హైట్ ఒక 10 km, అంటే 6 miles అంటే 10 km కింద అర్థం అనమాట. అంత దూరం ఎంత ఏమనుకుంటే ది అర్త్ అపియర్స్ టు బి రౌండ్ అండ్ యాస్ టు ల్యాండ్ ఇన్ జియోగ్రఫీ. అప్పుడు అతనికి అర్థమైంది 10 kilometers వెళ్ళగానే భూమి గుండ్రంగా ఉండడం అతను గమనిస్తాడు. భూమి గుండ్రంగా ఉండేది కనిపిస్తుంది. అప్పుడు అతనికి జియోగ్రఫీ కోసం బాగా అర్థమవుతుంది, జియోగ్రఫీ లాజిక్ బాగా అర్థమవుతుంది. 10 kilometers వెళ్ళిన తర్వాత భూమి గుండ్రంగా ఉండడం కనబడేసరికి. ఇట్ ఈస్ ఆల్సో షోన్ దట్ ది సీ హాస్ ఇన్ ఏరియా లార్జర్ దెన్ ది ల్యాండ్. ఇంకేం అతను గమనించాడు, 10 kilometers అంత హైట్ వెళ్ళిన తర్వాత ఆహా, మన భూభాగంలో అర్త్ లో సముద్రం ఎక్కువ ఉంటది, ల్యాండ్ తక్కువగా ఉంటది అని గమనించాడు. ది పోయిట్ హెస్ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. సో ప్రతి ఒక్క ఈ పోయిట్ మొత్తం అంతా నీట్ గా అర్థం చేసుకున్నాడు, డీటెయిల్ అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ఎలా అనిపించింది, భూమి కింద నుంచి చూస్తున్నప్పుడు ఈ ఇరికిరికలు కాలువల దగ్గర ఇల్లు, సందులు ఇల్లు బాగా కన్స్ట్రక్షన్ చేయలేదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఫ్లైట్ మీద 1.6 kilometers వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, చూడడం నీట్ గా ఉంది, ఏవి ఎక్కడ ఉందో అక్కడే ఉంది అని అనుకున్నాడు. తర్వాత కొంచెం 3 kilometers వెళ్ళిన తర్వాత ఎందుకు కంట్రీస్ లో ఉన్న సిటీస్ రివర్స్ డెవలప్ అవుతాయని తెలుసుకున్నాడు. ఎందుకు ప్రజలు వ్యాలీస్ లో నివసిస్తారు, వాటర్ కోసం నివసిస్తారు, వాటర్ పైనుంచి కింద భాగానికి వస్తుందని నీతిని తెలుసుకున్నాడు. అదే ప్లేన్ 10 kilometers వెళ్ళిన తర్వాత అతను ఇంకేం తెలుసుకున్నాడు, భూమి గుండ్రంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అట్ ద సేమ్ టైం మన అర్త్ లో ఎక్కువ శాతం వాటర్ ఉంటుందని తెలుసుకున్నాడు. అక్కడికి లెసన్ అయింది. ఈ ఇప్పుడు బట్ ఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ లాజిక్ ఆఫ్ హ్యూమన్ హేటెడ్ ఫర్ ఈచ్ అదర్. తెలుసుకున్నాడు, జియోగ్రఫీ కోసం తెలుసుకోవడం, కానీ తనకు మాత్రం ఒకటి మాత్రం తెలుసుకోలేకపోతాడు, లాజిక్ తెలుసుకోలేకపోతాడు. ఏంటంటే ఎందుకు మనుషులు ఒకరినొకరు అసహించుకుంటున్నారు. ఆ ఒక నీతిని ఇప్పుడు అతను ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత హైట్ వెళ్ళినా ఆ ఒక నీతిని మాత్రం తెలుసుకోలే, ఆ ఒక దాన్ని తెలుసుకోలేకపోతారు. ఏంటంటే ఎందుకు మనుషుల మధ్య మనుషులు తిట్టుకుంటారు, ఎందుకు మనుషుల మధ్య మనుషులు కోపడతారని దాన్ని తెలుసుకోలేకపోతాడు. ఈ కెనాట్ అండర్స్టాండ్ వై పీపుల్ కిల్ ఈచ్ అదర్. ఇప్పటికీ అతనికి అర్థం కాలేదు ఎందుకు ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు, అది కూడా అతను తెలుసుకోలేకపోతాడు. సో దిస్ ఈస్ ద పజల్. ఇది అతనికి ఒక పజల్ అంటే క్లిష్టమైన ప్రశ్న, అంటే గజిబిజిగా అతనికి అనిపించింది. విచ్ ది పోయిట్ కెనాట్ ఆన్సర్ ఫ్రమ్ దట్ హైట్. ఈ పోయిట్ దీనికి ఆన్సర్ అసలు చెప్పలేకపోతున్నాడు. ఆ హైట్ నుంచి ఈ పోయిట్ ఈ యొక్క ఆన్సర్ మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోతాడు. అన్ని తెలుసుకున్నాడు, 1.6 kilometers ఫ్లైట్ వెళ్తే ఇలా జరుగుతుందని తెలుసుకున్నాడు, 3 kilometers హైట్ వెళ్తే ఇలా అవుతుందని తెలుసుకున్నాడు, 10 kilometers హైట్ వెళ్తే ఆ అర్త్ గుండ్రంగా ఉంటుందని తెలుసుకుని అన్ని తెలుసుకుని పోయేట్టు ఎందుకు అంత దూరం, ఎంత ఎత్తు వెళ్ళినా, ఎంత హైట్ వెళ్ళినా మనుషులు ఎందుకు అసహించుకుంటున్నారు అనే ఒక దాన్ని ఇప్పటికీ అతనికి ఒక క్లిష్టమైన ప్రశ్నగా అతను మిగిలిపోయింది. అది ఇప్పటికీ అతను తెలుసుకోలేకపోతాడు. అదమ్మా ఈ పోయం. హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, హౌ ఎవ్రీథింగ్ లుక్స్ ఫ్రమ్ ది స్కై. సో ప్రతి స్కై నుంచి చూస్తున్నప్పుడు ప్రతిదీ ఎలాగా మనకి కనిపిస్తుంది అదొకటి తెలుసుకొచ్చి, మళ్ళీ సెకండ్లీ మనుషుల పట్ల ఎప్పుడు ప్రేమతో ఉండాలి, ఒకరినొకరు చంపుకోకూడదు, ఒకరినొకరు అసహించుకోకూడదు. బీయింగ్స్ హావ్ అచీవ్డ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్త్ అండ్ బియాండ్. ఈ యొక్క లెసన్ ద్వారా హ్యూమన్ బీయింగ్స్ అర్త్ ఒక నాలెడ్జ్ కోసం కూడా తెలుసుకోవచ్చు. అదమ్మా లెసన్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 8 CBSE లెసన్స్ అని నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. 9 CBSE అయిపోయింది, 10th CBSE అయిపోయింది, గ్రామర్ టాపిక్స్ కూడా అయితే సో ఈజీగా యాక్సెస్ అవ్వండి నా ప్లేలిస్ట్ లో. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.